ఒక చిన్న గ్రామంలో తాతమ్మ లక్ష్మమ్మ గారు తన మనవరాలు చిన్న పాప సుహాసినితో ఉంటోంది. సుహాసిని తల్లిదండ్రులు నగరంలో ఉద్యోగం చేస్తూ ఆమెను తాతమ్మ వద్ద ఉంచారు. ప్రతి ఉదయం తాతమ్మ చేతితో చేసిన పెరుగు అన్నం తినడం, తోటలోకి వెళ్లి పూలతో ఆడుకోవడం, మధ్యాహ్నం తాతమ్మ చెప్పే జానపద కథలు వినడం ఇవి సుహాసినికి చాలా ఇష్టం. తాతమ్మ ప్రేమలో ఆమె మునిగిపోయేది. ఒకరోజు సుహాసిని జ్వరంతో పడిపోయింది. తాతమ్మ ఆందోళన చేసి బజారుకు పరుగెత్తి మందులు తీసుకువచ్చింది. ఆమె రాత్రంతా పక్కనే కూర్చొని పాటలు పాడుతూ చూసుకుంది. అలా తాతమ్మ ప్రేమతో రోజుల్లోనే సుహాసిని కోలుకుంది. ఆమె కోలుకున్న తర్వాత తాతమ్మ కోసం ఒక చిన్న బొమ్మ తయారు చేసింది. అది తాతమ్మలా ఉండే చిన్న బొమ్మ, చొక్కా, జడ, బిందీతో. తాతమ్మ చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. తాతమ్మ మాటలు, నాన్నా, నీ ప్రేమ నాకు ఇచ్చిన గొప్ప బహుమతి. నీ నవ్వు నా ప్రాణం లాంటిది. సుహాసిని, నన్ను చూసుకునే నువ్వే నా హీరో తాతమ్మ. ఆ రోజే తాతమ్మ మనవరాలి మధ్య ఉండే ప్రేమకి సాక్షిగా ఒక బొమ్మగా నిలిచింది.